హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్లు, వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం, పెండింగ్ సమస్యల పరిష్కారం. ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు కేవి శివారెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పీఆర్సీ చైర్మన్ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం పీఆర్సీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు కొత్త వ్యక్తిని నియమించకపోవడం అసహనానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై సరైన దృష్టి పెట్టకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం లేకపోతే ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని అయితే హెచ్చరించారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు, అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కేవలం 700 కోట్లు మాత్రమే జీపీఎఫ్ సరెండర్ లీవ్లు వీటికి బకాయిల కోసం విడుదలయ్యాయన్నమాట. జీతాలు 1వ తారీఖున చెల్లించడము మినహా మిగతా అన్ని సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ పేర్కొన్నారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ప్రభుత్వ ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఉద్యోగుల పదవి విరమణ, రుణ మంజూరు ఆలస్యం కావడంతో అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం కావడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని, లేదంటే ఏప్రిల్ నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలి, పెన్షనర్లకు న్యాయం చేయాలి. 12వ పీఆర్సీని వెంటనే నియమించాలని అయితే డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అదనపు పెన్షన్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య శాఖలో తొలగించిన ఎంపీహెచ్ఈ ఉద్యోగులను తిరిగి సేవలోకి తీసుకురావాలని కోరారు. పీఆర్సీ అమలుపై హైకోర్టు ఆదేశాలు. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలోనూ పీఆర్సీ అమలు ఆలస్యం కావడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏప్రిల్ 4 లోపల పీఆర్సీ గెజిట్ను ప్రచురించాలని, లేదంటే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందే అని అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఏప్రిల్ నుంచి నిరసనలు చేపట్టే విధంగా ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించనున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ తప్పనిసరి అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పదే పదే జాప్యం చేస్తోంది అంటూ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఏపీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల మేరకు చూసుకున్నట్లయితే పీఆర్సీ చైర్మన్ను తక్షణమే నియమించాలి. 2023 జూలై నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతన సవరణను అమలు చేయాలి. జీపీఎఫ్ సరెండర్ లీవ్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలి. పదవి విరమణ, రుణ మంజూరు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్కు తగినటువంటి నిధులను కేటాయించాలి. పెన్షనర్లకు తగ్గించినటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తిరిగి అందించాలి, పునరుద్ధరించాలి. ఎంపీహెచ్ఈ ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. ఈ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఏపీ ఉద్యోగులు ఏప్రిల్ నుంచి రాష్ట్ర స్థాయి ఆందోళనలు చేపడతామని ఏపీ ఎన్జిఓ సంఘం నేతలు హెచ్చరించారన్నమాట.